Please do subscribe to Prajabheri News Channel. जगदम्बा देवी की जय, श्री रामराव महाराज की जय, जय सेवालाल, जय शांकी माता की जय। जय बोलो सेवालाल महाराज की जय, जय सेवालाल, जय सेवालाल। जय बोलो ज्वालामुखी जगदम्बा माता की जय, बोलो संत सेवालाल महाराज की जय। कमिश्नर सर, जय बोलो बाल ब्रह्मचारी रामराव महाराज की जय। बोलो सेवालाल महाराज की जय, जगदम्बा माता की जय। जय सगळती जय सगळती जय सगळती ज्वालामुखी जगदंबा मरियम्मा आदि माया शक्ती हे मूळ माया पोरगडे याडी साहेबणी सेमार गोर बंदाना साईब सेना नानक्या मोठेना सेन गोर गरीबेन साईब याडी साहेबणी गुली चुकी तारना मेरे काई हम चुजाए तो हमें नाचे वाटेन ले जो घर मेर बात बता याडी सारी साहेबणी दुकेन दर कर सुकेन वर्क बेटे सुते जेरे सपने में बेटे जेरे हरदे मेरे ताणी गोर बंदा निजामाबाद जिला में संत श्री सेवादास बाबू महाराज जन्म दिनेर जयंती भोग भंडार कार्यक्रम करे जाडी सामनी तार गड़े साई कर ले सर। बोलो जगदम्बा माता की जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल। बाल ब्रह्मचारी निरंकारी तोळराम घोडेरो अस्वारी हे जगद्गुरु सेवादास बाबू महाराज सारी गोरुर साई वेंताणी देश प्रदेश ती मार गोरमाटीन आंग राजवाडेना लक्षिक शिक्षणे में आन दान विद्या बुद्धि ज्ञान संस्कार धन संपत्ति में देताणी आचे मोटे उद्योग मोटे कार्यक्रम में ले जो हमें सेन साहिब सुते जेरे सपने में बेटे जेरे हरदे में रे बापू महाराज धर्मेरो वाट बताताणी आज गोर बंजारा समाज ना गली ती डिली राज शेर करा केताणी आज तार जयंती दाड़ तार भोग भंडार कार्यक्रम करे बापू महाराज सेन साहिब। बोलो सेवालाल महाराज की जय, रामराव महाराज की सब साधु संतन की रामराव महाराज की जय।
బంజారా సేవా సంఘం ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఏంటంటే దేశవ్యాప్తంగా బంజారాలు లంబాడి భాష మాట్లాడే గోర్బోలి దాదాపు దేశవ్యాప్తంగా 13-14 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజల ఈ భాషను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం, దీనికి లిపి కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉన్నటువంటి ఈ లంబాడి భాషని గోర్బోలిని జాతీయ భాషగా గుర్తించి లిపి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తమ బంజార్లో పుట్టిన ఆడపిల్లల్ని దేవతలుగా పూజించి వారిని గౌరవించడం జరిగింది. ఆవును ఇవాళ కాపాడని ఉద్యమం చేస్తుంది. కానీ ఆయన 300 సంవత్సరాల కిందటే ఈ దేశంలో ఆవు అనేది అన్ని రకాల ఆరోగ్యకరం అని చెప్పడం జరిగింది. ఇవాళ మనం అడవులను కాపాడాలని చెప్తున్నాం. ఆయన 300 సంవత్సరాల కిందటే అడవే మా జీవితం, అడవే మా ఇల్లు అని చెప్పి ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇవాళ ఒకటి కాదు, వారిని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో రకాలు ఉన్నాయి. వారి జీవిత విశేషాలు తీసుకుంటే అందుకోసం ఇవాళ పౌరాదేవి దగ్గర మంచి మ్యూజియం ఏర్పాటు చేయడం, అక్కడ అన్ని రకాలు కూడా ఈ జాతి గురించి, సేవలాల్ మహారాజ్ గారి గురించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా కూడా జై సేవలాల్. ఈరోజు బంజారా కుల గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 286వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహనీయుల విగ్రహాల స్థానంలో సేవాలాల్ మహారాజ్ గారి స్టాచ్యూ దగ్గర ఘనంగా జరుపుకోవడం జరిగింది. నేను జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిని చంద్రు నాయక్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ₹1 Please do subscribe to Prajabheri News Channel. శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ సంవత్సరం జయంతి సందర్భంగా నాతో కూడా వచ్చినటువంటి సోదరులు నరేష్ నాయక్ డెప్యూటీసీ, అదేవిధంగా ఎస్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా విద్యల్, తర్వాత సునీల్, తర్వాత సంజయ్ నాయక్, మన సర్పంచ్ సింగ్, తర్వాత అభిరామ్ నాయక్, పరశురామ్, మహమ్మద్రావు, సంతోష్, గురజీత్, లక్నా నాయక్, అందరి యొక్క ధన్యవాదాలు. మరి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారంగా భౌతికంగా చేరినటువంటి ఆదేశాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు మన దానికి నాటి పలకడం జరిగింది. బాధ్యతగా తెలియజేస్తున్న పంజాబ్ సోదరుల తరఫున అదేవిధంగా భౌతికపరంగా జరిగేటటువంటి ఈ యొక్క జయంతిని గత 9 ఏళ్ళు చాలా ఘనంగా జరుపుతున్నాం మనం. మరి 2000 సంవత్సరం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 పంజాబ్ భవన్ కూడా ఇలా కాకుండా మరో ₹1 మరి మేమందరం కూడా ఇవ్వడం జరిగేటప్పుడు ఇండలేరుగా ఉంటుంది. సంవత్సరం మీకు 7 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున జరిగేది, ఇంత గౌరవంగా జరిగేది. ఈ సంవత్సరం కొంచెం తీవ్రంగా జరిగిందని బాధేస్తున్నాం. మాకు ఏదైనా సేవాలాల్ మహారాజ్ మన పంజాబ్ సోదరులు కాకుండా
ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం మాట్లాడుతూ మన రామారావు మహారాజు గారు కూడా ఈ ప్రాంత బంజారా సోదరులకు సోదరిమణులకు వారి యొక్క వారి రక్షణ విధానాన్ని వారి ఏ విధంగా బతకాలనే విధానాన్ని నేర్పినటువంటి మానవుడు రామారావు మహారాజు. మరి వారి యొక్క చలవ వల్ల వారి యొక్క ఉపదేశం వల్ల చాలా బంజారా సోదరులు అదేవిధంగా వారు కూడా అర్థమవుతుంది మరి మరణించడం జరిగింది. వారు పోవడం కూడా కొత్తగా అందరికీ నష్టమే. మన అదేవిధంగా దేవమ్మ మాట యొక్క మాట దయ వల్ల మన పంజాబ్ సోదరులందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా భవిష్యత్తులో కూడా మరి జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. జగదంబా దేవికి